టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇంటికి సిట్ అధికారులు చేరుకున్నారు. కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇదే కేసులో సుబ్బారెడ్డి పిఏ చిన్నప్ప సహా టీటీడీ మాజీ ఈవో అధికారులను సిట్ ఇప్పటికే ప్రచురించింది. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఓవర్టేక్ చేయబోయి రాంగ్ రూట్లో వెళ్లి మరో కారు బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాల్లో అమాంతం ఎగిరిపడ్డారు. ప్రమాద దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం వ్యతిరేకంగా సంతకాల సేకరణ ప్రారంభించారు. వైసీపీ పాలనలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే వాటిని కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతినే ప్రైవేట్ పరం చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల్ని ముంచే ప్రభుత్వాన్ని వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కొడుకు గ్రావెల్, మట్టి, ఇసుక, బూడిద దోచుకుంటున్నారని ఆరోపించారు. లేఅవుట్ల వద్ద, గాంధీ షాపుల వద్ద కూడా కమిషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి పక్కన పెట్టి ఆస్తులు పోగు చేసుకుంటున్నారని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. కామారెడ్డి జిల్లా నర్సుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చిన్న కుమార్తెకు పెళ్లి చేయలేకపోతున్నామనే మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య చేసుకోవడం కుటుంబంలో విషాదం నింపింది. జీవితంపై ఆశ లేదని, అందుకే చనిపోతున్నట్లు వీరయ్య సూసైడ్ నోట్లో రాసినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టికల్లు మండలం తుమిసేపల్లిలో ఏనుగులు హల్చల్ చేశాయి. పొలాల్లో ఉన్న ఆవులపై ఏనుగులు దాడి చేశాయి. గత కొన్ని రోజులుగా గ్రామంలో ఏనుగుల సంచారంతో భయాందోళనగా ఉందని రైతులు వాపోతున్నారు. పంట పొలాలను నాశనం చేస్తున్నాయని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా విజయపురం మండలాన్ని పరిశ్రమల హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. పరిశ్రమల స్థాపనకు కావలసిన భూమి, మౌలిక వసతులపై ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ స్థానిక రైతులతో కలిసి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో గ్రామీణ సీసీ రోడ్లను కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. పరిశ్రమల స్థాపనతో స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఎమ్మెల్యే భానుప్రకాష్ తెలిపారు. ప్రతి రంగంలో రాణించాలంటే చదువుతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలియా, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరిలో జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. చిత్తూరు జిల్లా కొప్పలోని గుడిపల్లిలో మల్లప్ప కొండపై కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. కార్తీక మాసం చతుర్థి అమావాస్య సందర్భంగా మల్లేశ్వర స్వామిని దర్శించుకుని దీపోత్సవంలో పాల్గొన్నారు. 3 రాష్ట్రాల కూడల్లో ఎత్తైన కొండపై మంచి వాతావరణంలో ఆలయం ఉందని నారా భువనేశ్వరి అన్నారు. కొండపై వెలిసిన మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయల చెరువు కట్ట వద్ద అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన 26,062 మంది రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2వ విడత నిధులను జమ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుమోళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏపీలోనే అతిపెద్ద చెరువుల్లో ఒకటైన రాయల చెరువును మినీ డ్యాంగా అభివృద్ధి చేసి సాగునీటి పరిస్థితులు మెరుగుపరుస్తామన్నారు. రైతు సంక్షేమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2వ విడత నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు హాజరై నిధులను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో 2వ విడతగా 3,130 కోట్లు జమ చేశామని మంత్రి నిమ్మల తెలిపారు. రైతు సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో టీడీపీలో అంతర్గత విభేదాలు రోజురోజుకి ముదురుతున్నాయి. జిల్లా ఇన్ఛార్జి విషయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎదుటే తెలుగు తమ్ముళ్లు ఘర్షణకు దిగారు. వైసీపీ నుంచి వచ్చిన వారికే పట్టం కడుతూ తమను గాలికి వదిలేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇన్ఛార్జి వ్యవహారాన్ని అధిష్టానం త్వరలోనే తేల్చనుందని మంత్రి తెలిపారు. మంత్రి లోకేష్ తంబలపల్లి పంచాయతీ తేల్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఆమె కొడుకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుని వెంటనే హాస్పిటల్కి తరలించారు.
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఎమ్మెల్యే రాము ఆహ్వానం మేరకు ఆయన ఇంట్లో మంత్రి నాదెండ్ల తేనీటి విందుకు హాజరయ్యారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. గుడివాడ రైతాంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కూటమి నేతలు ప్రజలకు మంచి చేయడంలో కలిసి మెలిసి పనిచేయాలని సూచించారు మంత్రి. తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తోందని విమర్శించారు. ఆర్కే అంటే రేవంత్ రెడ్డి, కే అంటే కేటీఆర్ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని అన్నారు. కేటీఆర్ విచారణ కోసం గవర్నర్ అనుమతి ఇవ్వటం లేదని, కేంద్రాన్ని టార్గెట్ చేశారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారో చూడాలని అన్నారు. తిరుమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిన్న రాత్రి శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, వారాహస్వామి ఆలయంలో ట్రయల్ రన్ నిర్వహించారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి తిరుచానూరు, తిరుమల పద్మావతి అతిథి గృహం, రాంబాగ్చి, శ్రీవారి ఆలయం వరకు భద్రతపై రిహార్స్ చేశారు. గుంటూరు జిల్లా ప్రతిపాడులోని కాకుమన్నులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో కాళేశ అనే వ్యక్తి మృతి చెందారు. బైక్ నడిపిన వ్యక్తికి తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని స్థానికులు హాస్పిటల్కు తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లోని మాచారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కెమికల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టింది. దాంతో ట్యాంకర్ నుంచి కెమికల్ లీక్ కావడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. నల్లగొండ జిల్లా రాయపురంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెంటెన్స్ స్కూల్ ఆవరణలో పార్క్ చేసిన 2 స్కూల్ బస్సులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో మంటలో 2 బస్సులు దగ్ధమయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని వంశీ ఫంక్షన్ హాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన 2వ రోజు కొనసాగుతుంది. పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు నారా భువనేశ్వరికి తమ సమస్యలు తెలియజేశారు. ప్రజల నుంచి నారా భువనేశ్వరి ఫిర్యాదులు స్వీకరించారు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వర్ణముఖి నది వద్ద అర్చకులు హారతి కార్యక్రమం నిర్వహించారు. నదీ ప్రాంతమంతా శివనామ స్మరణతో మారుమోగింది. నదీ హారతి కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం కప్పరాడులో దారుణం చోటు చేసుకుంది. 5వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చిన్నారిని చంపి కాలువలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తుపట్టలేని విధంగా చిన్నారిని ముక్కలుగా చేసి కాలువలో పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు అమ్మవారు కల్పవృక్ష వాహనపై శ్రీ మురళీకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధిలో భక్తజన బృందాల భజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది. చోరీ కేసులో పోలీసులు విచారణలో పురోగతి లేదంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. పల్నాడు జిల్లా బెల్లంకొండ అడ్డరోడ్డు వద్ద మల్లికార్జున అనే వ్యక్తి నివాసంలో ఉంటున్నారు. అయితే ఈ ఏడాది జూలై నెలలో మల్లికార్జున ఇంట్లో చోరీ జరిగింది. బీరువా తాళాలు పగలగొట్టి బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. దీంతో పోలీస్ స్టేషన్లో మల్లికార్జున ఫిర్యాదు చేశారు. చోరీ జరిగి 4 నెలలు అవుతున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తన గోడ్ను సెల్ఫీ వీడియో ద్వారా ఎస్పీకి తెలియజేశారు. గుంటూరు జిల్లా ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల అత్యధికంగా పోక్సో కేసులు నమోదైనట్లు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. సినిమాలు, సెల్ ఫోన్ల ప్రభావంతో విద్యార్థులు చెడు మార్గంలో వెళ్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను పర్యవేక్షించాలని సూచించారు. ప్రేమించకపోతే ఫోటోలు మార్పింగ్ చేస్తామంటూ ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే బాలికలు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఆక్తాయిలతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసులను ఆశ్రయించాలన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని అంగన్వాడీ సెంటర్లో చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. అంగన్వాడీ సెంటర్లో మధ్యాహ్నం భోజనం తర్వాత చిన్నారుల ఆరోగ్యం క్షీణించింది. వాంతులు, విరోచనాలతో హాస్పిటల్లో చేరారు. మొత్తం 8 మంది చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో 4 ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరో 4 ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2.0 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని రైతులకు చెక్కులను విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఈ నిధులు రైతుల పంట సాగుకు ఆర్థిక సాయంగా నిలుస్తాయన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో 2వ విడతలో 45,275 మంది రైతులు లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 30,18 లక్షల రూపాయల నగదును రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. కృష్ణా జిల్లా పామర్లో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు పట్టుకున్నారు. పామర్రు మండలం జుజ్జువరం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 45 ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. వీటి విలువ 22,50,000 రూపాయలు ఉంటాయని పోలీసులు తెలిపారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ ఎస్ఐలను ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. భాస్కర్ రెడ్డి అత్యధికంగా గ్లామర్ వాహనాలే చోరీ చేశాడని ఎస్పీ తెలిపారు. దొంగిలించిన బైక్స్ను 2-3 వేలకు తాకట్టు పెట్టేవాడని తెలిపారు. ఆల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న 10 మంది విద్యార్థులు తప్పిపోయారు. మిస్సింగ్ అయిన వారిలో 3 కాశ్మీర్లో ఉన్నారు. వారి ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. మరోవైపు దేశ వ్యతిరేక కంటెంట్ ఉందనే ఆరోపణలపై కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంపై ఎన్ఐఏ దాడులు చేస్తోంది. పూంచ్, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల సమాచారం ఇచ్చిన వారికి ప్రభుత్వం 5 లక్షల రివార్డు ప్రకటించింది.